ఆల్రెడీ మనం పేజ్ రూల్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. పేజ్ రూల్లో ఆల్రెడీ మనం 1 కాంపోనెంట్ సిస్టమ్ గురించి అలాగే 2 కాంపోనెంట్ సిస్టమ్ గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే ఏకఘటక వ్యవస్థ అలాగే ద్విఘటక వ్యవస్థలు చెప్పుకోవడం జరిగింది. పేజ్ డయాగ్రామ్ని వ్యవస్థలకు మనం అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ద్విఘటక వ్యవస్థ అంటే 2 కాంపోనెంట్ సిస్టమే తీసుకుంటాం. అయితే 2 కాంపోనెంట్ సిస్టంలో ఇదొక స్పెషల్ టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది అనమాట. అంటే 2 కాంపోనెంట్ సిస్టమే, కానీ దీంట్లో ఏమవుతుందంటే ఈ 2 కాంపోనెంట్ సిస్టంలో మనం తీసుకున్నది ఏంటంటే, మనం తీసుకున్న 2 కాంపోనెంట్స్లో ఒకటేమో సాలిడ్, రెండోది ఏంటేమో లిక్విడ్. అంటే సాలిడ్ లిక్విడ్ సిస్టమ్ అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటామంటే నీరు మరియు NaCl. అంటే NaCl మరియు H2O అనే సిస్టమ్ తీసుకొని మనం దీనికి చెప్తాం అనమాట. అంటే మనం చెప్పుకునే సిస్టమ్ ఏంటమ్మా ఈరోజు NaCl H2O సిస్టమ్. అంటే NaCl H2O సిస్టమ్ అన్నా లేకపోతే లిక్విడ్ సాలిడ్ సిస్టమ్ అని అడిగినా, లేదు ఇన్కాంగ్రియంట్ జాగ్రత్త, ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్. అంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఈ మూడాట్లో ఏ విధంగా అడిగినా ఇదే రాయాలి. అంటే NaCl H2O సిస్టమ్ అని అడిగినా సరే, లేదా లిక్విడ్ సాలిడ్ అంటే ఒకటేమో లిక్విడ్ ఫేజ్లోను రెండో కాంపోనెంట్ ఏమో సాలిడ్ ఫేజ్లో ఉన్న సిస్టమ్ అని అడిగినా, లేదా ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ ఉన్న సిస్టమ్ అని అడిగినా ఇదే రాయాలి. అసలు ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న NaCl H2O సిస్టమ్ తీసుకుంటున్నాం కదా, ఈ రెండాటికి మధ్యలో అంటే మనకి ఏమవుతుందంటే ఒక న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ న్యూ ప్రోడక్ట్ ఏంటంటే NaCl H2O కలిసి మనకి NaCl.2H2O మనకి ఏం ఏర్పడుతుందమ్మా, మనం తీసుకున్న 2 కాంపోనెంట్స్ ఏంటి, ఒకటి NaCl H2O, ఈ రెండు కలిసి మనకి ఏమవుతున్నాయి NaCl2H2O అనే కొత్త ప్రోడక్ట్ అంటే న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఈ న్యూ ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు ఇది ఒక టెంపరేచర్ వద్ద ఏమవుతుందంటే విడిపోతుంది. ఈ విధంగా ఫామ్ అయింది. మళ్ళీ ఒక టెంపరేచర్ వద్ద ఏమవుతుంది, ఇది డికంపోజిషన్ జరిగి NaCl కింద అలాగే H2O కింద మారిపోతుంది. అంటే మనకి వచ్చిన NaCl2H2O అనేది అంటే ఇది ఎక్కడ 0.15 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయింది మళ్ళీ ఏమవుతుందంటే NaCl కింద H2O కింద మారిపోతుంది. అంటే ఈ విధంగా NaCl2H2O రూపంలో ఉన్నది NaCl H2O రూపంలో మారిపోయే టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ని ఏమంటామంటే ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ అంటాం. అంటే అసంగత ద్రవీభవన స్థానం. అంటే ద్రవంగా మారిపోయింది NaCl అలాగే H2O, ఈ రెండు లిక్విడ్గా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఘన రూపంలో ఉన్న ఈ పదార్థం అనేది ద్రవ రూపంలో మారింది. అయితే ఘన రూపంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫార్ములాను, ద్రవ రూపంలో ఉన్నప్పుడు వేరొక రకంగా ఉన్న ఫార్ములాను కలిగి ఉంటే ఆ విధంగా ఏ ఉష్ణోగ్రత వద్ద మారుతాయో ఆ ఉష్ణోగ్రతనే మనం ఏమంటాం ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ అంటే అసంగత ద్రవీభవన స్థానం అంటాం. అంటే ఒక పదార్థము ఘన రూపంలో ఉన్నది ఒక ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో దాని యొక్క కెమికల్ ఫార్ములా అనేది చేంజ్ ద్వారా జరిగితే ఆ టెంపరేచర్నే మనం ఏమంటాం ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ లేదా అసంగిత ద్రవీభవన స్థానం అంటాం. అందువల్లే దీన్ని కొంచెం ఏంటమ్మా స్పెషల్ ప్రాపర్టీ ఉందని చెప్పాను కదా, అదనమాట దీనికి. ఓకేనా? ఇప్పుడు ఈ సిస్టమ్ అంటే ఏంటి, NaCl H2O సిస్టమ్ తీసుకొని దీనికి పేజ్ రూల్ అనేది ఏ విధంగా అప్లై చేద్దామో చూద్దాం. నేను ఏ సిస్టమ్ తీసుకున్నానమ్మా అక్కడ NaCl H2O సిస్టమ్ తీసుకున్నాను. ఈ NaCl H2O సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ NaCl H2O సిస్టమ్ అనేది 4 పేజెస్ని కలిగి ఉంటుందట. ద సిస్టమ్ హ్యావింగ్ 4 pages. They are first one ice. This is solid phase. అంటే ఐస్ అనేది ఎలా ఉంటుందమ్మా, సాలిడ్ ఫేజ్లో ఉంటుంది. రెండవది ఏంటి
NaCl రెండోది ఏంటి NaCl అనేది సాలిడ్ ఫేజ్ రూపంలో ఉంటుంది. మూడోది ఏంటి NaCl డాట్ H2O ఏంటి NaCl H2O అనేది లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది, అంటే సొల్యూషన్ అనమాట. NaCl H2O సొల్యూషన్. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ కొత్త ప్రొడక్ట్ అవుతుందని చెప్పాను NaCl2H2O, ఇదేంటమ్మా సాలిడ్. ఈ విధంగా మనకి NaCl H2O సిస్టమ్ లేదా లిక్విడ్ సాలిడ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ సిస్టమ్ అనేది 4 పేజెస్ కలిగి ఉంటుంది. అవి ఏంటమ్మా ఐస్, NaCl సాలిడ్, NaCl H2O లిక్విడ్, అలాగే NaCl2H2O సాలిడ్. అంటే దిస్ సిస్టమ్ హ్యావింగ్ 4 పేజెస్, అంటే P ఏమవుతుందమ్మా 4 అవుతుంది. అయితే ఇక్కడ ఈ 4 రకాల ప్రావస్థలు ఉన్నాయి. ఈ 4 రకాల ప్రావస్థలు ఉన్నా సరే వీటిని మనం తెలియజేయడానికి వాడే కెమికల్ ఫార్ములాలు ఎన్ని? మనకి ఇందులో వాడే కెమికల్ ఫార్ములా కేవలం 2 వాడుతున్నాం. ఇక్కడ 4 ప్రావస్థలు ఉన్నా సరే ఈ 4 ప్రావస్థల్ని మనం తెలపడానికి వాడే కెమికల్స్ నేమ్స్ ఏంటి? ఒకటి NaCl అనే దాన్ని వాడుతున్నాము, రెండోది H2O అనే దాన్ని వాడతాము. అంటే ఇక్కడ 4 రకాల ప్రావస్థలు ఉన్నా ఈ 4 రకాల ప్రావస్థలను తెలియజేయడానికి కేవలం 2 రకాల ఫార్ములాలు మాత్రమే అవసరం అవుతున్నాయి. అవి ఒకటి ఏంటి NaCl, రెండోది ఏంటమ్మా H2O. ఎప్పుడైతే 2 రకాల ఫార్ములాలే అవసరం అవుతున్నాయి కనుక ఇక్కడ ఘటకాల సంఖ్య C ఏమవుతుంది? ఘటకాల సంఖ్య C ఏమవుతుందమ్మా 2 అవుతుంది. అందువల్ల మనం తీసుకున్న సిస్టమ్ ఏమవుతుంది? 2 కాంపోనెంట్ సిస్టమ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న సిస్టమ్ ఏమవుతుంది? ద్విఘటక వ్యవస్థ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ప్రావస్థాపనం చేద్దాం. అంటే మనం తీసుకున్న వ్యవస్థ అనేది ద్విఘటక వ్యవస్థ కనుక ఇక్కడ పీడనం లేదా ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంచుతాము. మిగిలిన 2 చరాంశాలు అంటే మిగిలిన 2 వేరియబుల్స్ ఏంటి? ఒకటి టెంపరేచరు, రెండోది కాంపోజిషన్ లేదా కాన్సంట్రేషన్. ఆ 2 మాత్రమే ఇక్కడ ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల x అక్షం మీద ఏం చేసుకుంటాం? కాంపోజిషన్ తీసుకుంటాం. y యాక్సిస్ మీద ఏం తీసుకుంటాం? టెంపరేచర్ తీసుకుంటాం. ఆన్ x యాక్సిస్ we take a composition, on y axis we take a temperature. Draw a phase diagram of water NaCl system. This is x axis, this is y axis. This is A point, this is O, this is B. This is B. At A 0 degree centigrade. A అనే దాని దగ్గర ఉండే టెంపరేచర్ ఎంత అమ్మా? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటే B అనే దాని దగ్గర ఉండే టెంపరేచర్ ఎంత? 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని ఇలా కాదు కానీ జస్ట్ ఇలా చూపించాను. ఇక్కడ ఇది వచ్చేసి -22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఓ పాయింట్. ఇక్కడ మనం ఏ అనే పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే 100% ఏముంటుందట? ఐస్ ఉంటుంది. 100% ఏముంటుంది? ఐస్ ఉంటుంది, లేదా వాటర్. 100% వాటర్, వాటర్ ఐస్. 0% ఏమవుతుంది? NaCl. నేను చెప్పాను మనం తీసుకున్న 2 కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు 2 కాంపోనెంట్స్ టోటల్గా 100% ఉండాలి. ఫస్ట్ పేజ్ దగ్గర ఏముంది? ఇక్కడ 100% వాటర్ ఉంది కనుక 0% NaCl ఉంటుంది. కాంపోజిషన్ అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు 77% ఏమో వాటర్, 23% ఏమో NaCl ఉంటుంది.
ఇక్కడికి వస్తుల్లోకి అంటే బి అనే పాయింట్ దగ్గరికి వస్తుల్లోకి ఇక్కడ 100% ఏమో NaCl ఉంటుంది, అప్పుడు 0% ఏమవుతుంది, వాటర్ ఉంటుంది. అంటే ఎక్కడ తీసుకున్నా టోటల్గా 100% ఉండాలి రెండు కలిపినప్పుడు. ఇక్కడ 100% 0 కలిపితే 100, ఇక్కడ 77 23 100, ఇక్కడ 100, ఇక్కడ 0 కలిపితే 100. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే టోటల్ కాంపోజిషన్ అనేది 100% ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏంటంటే సొల్యూషన్. ఏ సొల్యూషను మనం తీసుకున్న NaCl అలాగే H2O రెండాటి యొక్క సొల్యూషన్. ఇప్పుడు ఈ ఏ పాయింట్ నుంచి మనం ఎక్కడి నుంచి వస్తున్నామా, ఏ పాయింట్ తీసుకుంటే ఏ పాయింట్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఏ పాయింట్ అనేది దగ్గర 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అంటే నీటి యొక్క ద్రవీభవన స్థానం అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు దీనికి ఏ నుండి ఓకి వస్తున్నాం అంటే ఏ నుండి ఓకి వస్తున్నాం అంటే కనుక మనం ఏ నుండి ఓకి వస్తున్నాం అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాం అంటే ఇక్కడ 100% వాటర్ ఉన్నది, దానికి మనం ఏం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం? ఎలా వెళ్తున్నాం అంటే NaCl యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఏ నుండి ఓకి వెళ్తున్నాం అంటే వాటర్కి మనము NaCl యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఎప్పుడైతే NaCl యాడ్ చేసుకుంటూ వెళ్తున్నామో దీని యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీస్ నుంచి మనకి ఇలా ఏముంది, ఓ దగ్గర వస్తువులోకి తగ్గింది. అంటే ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్, -22 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 0 కన్నా -22 ఎంత తక్కువ. అందువల్ల ద్రవీభవన స్థానం అనేది ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. ఎప్పుడైతే ద్రవీభవన స్థానం తగ్గుతుందో ఈ మిశ్రమ ద్రావణంలో ఉన్న ఐస్ అనేది సాలిడ్ రూపంలోను ప్లస్ ఏంటంటే శాచురేటెడ్ సొల్యూషన్ రూపంలోనూ ఉంటుందన్నమాట. మిగిలింది ఏంటవుతుంది, ఆ సొల్యూషన్ అనే దాంట్లోంచి మనకి ఏమవుతుంది అంటే ఐస్ అనేది ఘన రూపంలో వేరవుతూ ఉంటుంది. ఎక్కడ ఏ నుండి ఓకి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ ఈ ఓకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫామ్ అయ్యేది ఏమొస్తుంది, NaCl.2H2 అనేది ఫామ్ అవుతుంది. ఈ ఓ వస్తువులోకి ఏమవుతుందమ్మా మనకి NaCl.2H2 అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఓ నుండి బికి వెళ్తున్నాము అంటే బి అనేది 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఓ నుండి బికి వెళ్తున్నాము అంటే ఏం చేస్తున్నాం, ఈ NaCl.2H2 ఏర్పడిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం అంటే NaCl కలుపుకుంటూ వెళ్తున్నాము అంటే మళ్ళీ ఏమవుతుంది, దీని యొక్క ద్రవీభవన స్థానం అనేది పెరుగుతుంది. అంటే ఓ నుండి బీకి చూస్తే ద్రవ్య స్థానం పెరిగిందా లేదా? ఓ దగ్గర -22 ఉంది, కానీ బి దగ్గర వస్తున్న 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే పెరుగుతూ వెళ్తుంది. పెరుగుతూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే NaCl అనేది సాలిడ్ రూపంలోను మరియు శాచురేటెడ్ సొల్యూషన్ రూపంలోనూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం పేజీలు అప్లై చేయాలనుకుంటున్నాం కనుక ఈ ప్రావస్థా పటంలో ఏవైతే రేఖలు ఉన్నాయో ఆ రేఖలు తీసుకొని ఆ రేఖల దగ్గర మనం ప్రావస్థా నియమాన్ని అప్లై చేద్దాం. అంటే ముందు మనం ఇక్కడ ఉన్న OA రేఖ అనేది తీసుకుంటే కనుక OA రేఖ తీసుకున్నప్పుడు OA రేఖ దగ్గర ఏముంది, ఐసు అలాగే ఏంటమ్మా సొల్యూషన్, మిక్సర్ ఆఫ్ సొల్యూషన్ యొక్క సమతాస్థితి అనేది లేదా ఈక్విలిబ్రియం అనేది ఉంది. అంటే ఐస్ అనేది ఏంటమ్మా సాలిడ్ రూపంలోను, ఈజ్ రివర్సిబుల్ సొల్యూషన్ అంటే ఏంటమ్మా లిక్విడ్. అంటే సాలిడ్ లిక్విడ్ అనేవి OA దగ్గర మనకి ఎలా ఉన్నాయమ్మా సమతాస్థితిని కలిగి ఉన్నాయి. అంటే OA రేఖ వద్ద ప్రావస్థల సంఖ్య అంతా ఒకటి సాలిడ్ ఒకటి ఏంటి లిక్విడ్, ప్రావస్థల సంఖ్య ఏమైంది 2 అవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న వ్యవస్థ ఏంటి ద్విఘటక వ్యవస్థ. అంటే 2 కాంపోనెంట్ సిస్టము, మనకి C అనేది ఏమవుతున్నప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ద్విఘటక వ్యవస్థ లేదా 2 కాంపోనెంట్ సిస్టమ్ కనుక దీనికి కండెన్స్డ్ ఫేజ్ను యూజ్ చేస్తున్నాం. అంటే సంగ్రహ ప్రావస్థా నియమాన్ని యూజ్ చేయాలి. సంగ్రహ ప్రావస్థా నియమం ప్రకారం ప్రావస్థా నియమం ఏమవుతుంది P+F = C+1 అవుతుంది. ఇప్పుడు మనకి F కావాలి కనుక C+1 - P అవుతుంది. సో 2 + 1 - 2 క్యాన్సిల్ అయిపోతే F = 1 అవుతుంది. ఇప్పుడు OA రేఖ దగ్గర తీసుకున్నప్పుడు F = 1 అయింది. F = 1 అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 అయ్యింది. అంటే ఈ కర్వ్ దగ్గర ఏదైనా ఒక పాయింట్ని గుర్తించాలంటే ఆ పాయింట్ అనేది ఎయిదర్ టెంపరేచర్ ఇది టెంపరేచరు, ఇదేంటమ్మా కాంపోజిషన్ కదా, ఎయిదర్ టెంపరేచర్ ఆర్ ఎయిదర్ కాంపోజిషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ రేఖ వద్ద ఏదైనా ఒక బిందువును గుర్తించాలంటే ఉష్ణోగ్రత లేదా కాంపోజిషన్ అంటే సంఘటన అనేది తెలియాలి.
తెలిస్తేనే మనం ఆ బిందువును గుర్తించగలం. ఎందుకని ఇక్కడ నాకు ఈ పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ తెలియాలన్నప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రత తెలియాలి. తెలిస్తే ఇక్కడ నుంచి ఇలా గీత గీసి ఇక్కడ ఎక్కడైతే టచ్ అయిందో కిందకు వచ్చాను అనుకో కాంపోజిషన్ తెలిసిపోతుంది. లేదు కాంపోజిషన్ తెలిసిందనుకో ఇక్కడ నుంచి ఇలా గీత గీసి దాని నుంచి వస్తే టెంపరేచర్ తెలిసిపోతుంది. అంటే ఈ రేఖ పైన ఏదైనా ఒక బిందువును గుర్తించాలంటే నాకు ఉష్ణోగ్రత కానీ లేదా సంఘటనం అంటే కాంపోజిషన్ కానీ తెలియాలి. రెండిట్లో ఏదో తెలిస్తేనే నేను గుర్తించగలను. అందువల్ల ఈ రేఖ అనేది ఏమవుతుందంటే మోనోవేరియంట్. అంటే రేఖ అనేది ఏమవుతుంది మోనోవేరియంట్ అవుతుంది. మోనోవేరియంట్ సిస్టమ్ అంటే ఈ రేఖలు అనేవి ఏకచర వ్యవస్థలు అవుతాయి. ఇప్పుడు ఇదే విధంగా ఓబీ తీసుకుంటే అదేవిధంగా ఓబీ అనే రేఖను తీసుకున్నప్పుడు ఓబీ రేఖ దగ్గర ఏమవుతుంది NaCl సాలిడ్ మరియు సొల్యూషన్ల యొక్క సమతా స్థితి లేదా ఈక్విలిబ్రియం ఉంది. అంటే ఓబీ రేఖ దగ్గర NaCl అనేది సాలిడ్ రూపంలోను అలాగే రెండోది ఏంటమ్మా సొల్యూషన్ అంటే ఏంటమ్మా లిక్విడ్ ఫేజ్. అంటే ఈ సాలిడ్ ఫేజ్ కి లిక్విడ్ ఫేజ్ కి మధ్యలో ఈక్విలిబ్రియం ఉంది. అంటే ఇక్కడ రెండు పేజెస్ ఉన్నాయి, ఒకటి సాలిడ్ రెండోది ఏంటమ్మా లిక్విడ్. అందువల్ల ప్రావస్థల సంఖ్య P=2 అవుతుంది. మనం తీసుకున్న ద్విఘటక వ్యవస్థ కనుక C=2 అవుతుంది. దీనికి పేజ్ రూల్ అప్లై చేశాను. పేజ్ రూల్ అప్లై చేయాలంటే P+F=C+1. ఎందుకని ఇది ద్విఘటక వ్యవస్థ కనుక కండెన్స్డ్ పేజ్ రూల్ యూజ్ చేశాను. అంటే F=C+1F - P 2+1 - 2 క్యాన్సిల్ అయిపోతే F=1. సేమ్ ఇందాకలాగే OA దగ్గర ఏ విధంగా అయితే ఈ వ్యవస్థ ఏకచర వ్యవస్థ లేదా మోనోవేరియంట్ అయ్యిందో OB కూడా ఏమవుతుందమ్మా వ్యవస్థ అనేది ఏకచర వ్యవస్థగా కానీ లేదంటే మోనోవేరియంట్గా కానీ అవుతుంది. అందువల్ల ఈ రేఖ మీద ఏదైనా ఒక బిందువును గుర్తించాలంటే నాకు ఉష్ణోగ్రత లేదా సంఘటనలో ఏదో ఒకటి కంపల్సరీ తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఈ రేఖపై నేను ఏదైనా బిందువును గుర్తించగలుగుతాను. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే ఓ బిందువు ఏంటమ్మా దాన్నే యుటెక్టిక్ బిందువు అంటాం. ఏమంటాం యుటెక్టిక్ పాయింట్. యుటెక్టిక్ బిందువు. ఇక్కడ ఓ బిందువు తీసుకున్నప్పుడు ఓ బిందువు వద్ద 3 ప్రావస్థలు ఉంటున్నాయి సమతా స్థితిలో. ఏంటమ్మా 3 ప్రావస్థలు సమతా స్థితిలో ఉంటున్నాయి. ఏంటంటే NaCl2H2O అనేది ఒకటి, NaCl సాలిడ్ ఒకటి, అలాగే ఐస్ అనేది ఒకటి. ఇది ఒక సాలిడ్ రూపంలో ఉంది, ఇది సాలిడ్ రూపంలో ఉంది, ఇదేమో సాలిడ్ రూపంలో. ఈ విధంగా 3 రకాల ప్రావస్థలు అనేవి ఏమవుతున్నాయమ్మా సమతా స్థితిలో ఉంటున్నాయి. అందువల్ల ప్రావస్థల సంఖ్య ఏమవుతుంది 3 అవుతుంది. మనం తీసుకున్న వ్యవస్థ ద్విఘటక వ్యవస్థ కన్నా C=2 అవుతుంది. పేజ్ రూల్ అప్లై చేసినప్పుడు P+F=C+1 కనుక F ఏమవుతుందంటే C+1 - P అవుతుంది. దట్ C అంటే ఎంత 2+1 - 3 దట్ 0. అంటే యుటెక్టిక్ పాయింట్ లేదా ఓ పాయింట్ వద్ద వ్యవస్థ అనేది ఏమవుతుంది విన్ వేరియంట్ అంటే 0 వేరియంట్ లేదా శూన్యచర వ్యవస్థ అనేది దేని మీద ఆధారపడదు అంటున్నాడు. అంతే కదా. ఇక్కడ ఓ అనే పాయింట్ తెలుసు మనకి. ఓ పాయింట్ దగ్గర నుంచి కిందకు వస్తే మనకి కాంపోజిషన్ తెలిసిపోద్ది. ఓ పాయింట్ నుంచి ఇలా వస్తే మనకి టెంపరేచర్ తెలిసిపోతుంది. అంటే ఓ పాయింట్ దగ్గర -22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని తెలిసింది. అలాగే 77% H2O 23% NaCl యొక్క సంఘటన ఉందని కూడా తెలిసిపోయింది. అందువల్ల ఈ ఓ బిందువు అనేది ఏమవుతుందంటే విన్ వేరియంట్ లేదా 0 వేరియంట్ లేదా శూన్యచర వ్యవస్థ అవుతుంది. ఇదమ్మా మనం చెప్పుకున్న ఏంటి లిక్విడ్ సాలిడ్ సిస్టమ్ అంటే. నెక్స్ట్ ఇందులో మనకి అడిగేది ఏంటంటే ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది. ఆ చిన్న క్వశ్చన్ కూడా చెప్పేసుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. ఈ లెసన్లో మనం లాస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రీజింగ్ మిక్సర్ ఆర్ ఇమీకరణ మిశ్రమం అంటాం. తెలుగులో ఏంటమ్మా ఇమీకరణ మిశ్రమం. ఇది షార్ట్ క్వశ్చన్ అంటే 5 మార్క్స్లో అడుగుతూ ఉంటాడు. అయితే ఫ్రీజింగ్ మిక్సర్ లేదా ఇమీకరణ మిశ్రమం అంటే ఏంటంటే మనము ఐస్కి ఏంటమ్మా ఐస్ అనే దాన్ని తీసుకొని దానికి సాల్ట్ ఏదో ఒక సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటే కనుక అక్కడ మనకి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుందట.
అంటే ఐస్ తీసుకొని దానికి సాల్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ చాలా తక్కువ ఉష్ణోగ్రత మనం పొందగలుగుతాం. ఈ విధంగా ఐస్కి వాటర్ యాడ్ చేయడం ద్వారా తక్కువ ఉష్ణోగ్రతను పొందే ఈ మిశ్రమం ఏదైతే ఉందో అంటే ఐసు మరియు సాల్ట్ల మిశ్రమాన్ని మనం ఏమంటామంటే హిమీకరణ మిశ్రమం లేదా ఫ్రీజింగ్ మిక్సర్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఇవి చూసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నేను ఒక సిస్టమ్ తీసుకుంటున్నాను. NaCl ఐసు. NaCl అంటే ఏంటి? సాల్ట్. ఐస్ తీసుకున్నాం. ఈ సాల్ట్ ఈ సిస్టమ్ తీసుకుంటే కనుక దీని యొక్క కాంపోజిషన్ ఎంత ఉంటుందట? 77% వాటరు అంటే ఐస్ అనమాట. 23% ఏంటి? NaCl ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా నేను ఈ ఐస్కి NaClని యాడ్ చేయడం ద్వారా నేను పొందే తక్కువ ఉష్ణోగ్రత ఎంత? -22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నేను పొందగలుగుతాను. అదేవిధంగా నేను వేరే సిస్టమ్ అంటే అమోనియం క్లోరైడ్ ఐసు ఈ రెండు ఉన్న సిస్టమ్ తీసుకుంటే కనుక ఈ అమోనియం క్లోరైడ్ అనే దాన్ని ఐస్కి కలుపుకుంటూ పోతే నేను -16 డిగ్రీస్ -16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను నేను పొందగలుగుతాను. అదేవిధంగా అమోనియం నైట్రేటు ఐస్ యొక్క మిశ్రమం ఉన్న సిస్టమ్ తీసుకుంటే కనుక -18 డిగ్రీ సెంటిగ్రేడ్ను పొందుతాను. అలాగే సోడియం నైట్రేటు ఐసుల యొక్క మిశ్రమం తీసుకుంటే కనుక ఈ హిమీకరణ మిశ్రమం ద్వారా నేను పొందే తక్కువ ఉష్ణోగ్రత ఎంత? -18.1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇదమ్మా అంటే ఏంటి? నేను ఐస్ అనే దాన్ని తీసుకొని అంటే మంచుని తీసుకొని దానికి సాల్ట్ని యాడ్ చేస్తే కనుక తక్కువ ఉష్ణోగ్రతను పొందగలుగుతాము. ఈ విధంగా పొందగలిగే ఈ మిశ్రమాన్ని నేను ఏమంటున్నాను? హిమీకరణ మిశ్రమం అంటాము అని చెప్పేసి ఈ విధంగా ఒక టేబుల్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడికి పేజ్ రూల్ అంటే ప్రావస్థానియం అనే లెసన్ అనేది అయిపోయింది. దీని నుంచి మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టే ఒక ఎస్సే ఒక షార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ షార్ట్ రాకపోయినా కంపల్సరీ ఎస్సే వస్తుంది. అంటే ఈ లెసన్ నుంచి మీరు 10 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకే, బాయ్.